ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సాగుతోన్న అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఫిబ్రవరి 1 నుంచి 13వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అఖిలపక్షం తరపున కమిటీలు వేయనున్నారు. ఫిబ్రవరి 1న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ఫిబ్రవరి 11న ఢిల్లీలో ఆందోళన, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షం నాయకుల్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రజల తరపున ఏదో ఒక రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఐరన్ ఓర్ ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్. వీళ్ళు మొండికేసిన తర్వాత మనం ఏమడిగామంటే, మీరు ఈ మాదిరిగా అన్నారు కాబట్టి మేము పెడతాం, మీరు తీసుకునే ట్యాక్స్ అన్నీ ఒక 10 years డిఫర్మెంట్ ఇవ్వండి, నోషనల్ ట్యాక్సెస్. ఇండస్ట్రీ పెట్టకపోతే మీకు ట్యాక్సులు రావు, ఇండస్ట్రీ పెడితే ట్యాక్సులు వస్తాయి. మేము ఇండస్ట్రీ పెడుతున్నాం కాబట్టి ఒక 7 years 10 years మాకు మీ ట్యాక్స్ అని డెఫర్ చేయమని అడిగాం. అది కూడా చేసే పరిస్థితులు లేరు. ఇంకొక పక్కన పెట్రోకెమికల్ కారిడార్ యాక్ట్లో పెట్టారు. ఇక్కడికి వచ్చే కొందికి ఏ అయితే రేట్ ఆఫ్ రిటర్న్స్ 14% రావాలని పెట్టుకున్నారు. 14% ఇస్తే కమర్షియల్ ఆర్గనైజేషన్ వస్తారు. దానిపైన మనం గట్టిగా అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. అదే రాజస్థాన్లో చూస్తే 12%కి ఇచ్చారు, మన దగ్గర మాత్రం 14% ఇన్సిస్ట్ చేశారు. దానిపైన ఇటీవల కాలంలో హల్దియా వీళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళు మొండికేస్తే వాళ్ళు ఒక MOU చేశారు. వీళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కంటే తక్కువ ఇన్సెంటివ్స్తోనే హల్దియా డబుల్ ది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంటే దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కన్వర్జెన్స్ కానీ మిగిలిన విషయాలు ఏవైతే కొంచెం జాగ్రత్తగా చేశామో దానివల్ల ఈరోజు హైయెస్ట్ గ్రోత్ రేట్ మంది 10.52% గ్రోత్ రేట్ ఆల్ ఇండియా లెవెల్లో. మన తర్వాతనే మిగిలిన రాష్ట్రాలన్నీ ఆల్ పారామీటర్స్లో మనం ఎక్సీడింగ్లీ వెల్ చేసాం. ఒక అగ్రికల్చర్ చూస్తే మంది ఈరోజు 11%, ఆల్ ఇండియా 2.4%, 2.5%. ఇలాంటివి నరేగా కూడా పర్ఫెక్ట్గా మనం చేసాం. నరేగా ఈరోజు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళేదో మనకు గ్రాంట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని. ఏ ప్రోగ్రాంలో కూడా మీరు ఒకసారి చూస్తే రెగ్యులర్గా గవర్నమెంట్కి వచ్చే డబ్బులు వచ్చాయి తప్ప వీళ్ళు ప్రత్యేకంగా మనకి ఇచ్చింది ఏం లేదు. ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కొత్తగా ఇటీవల కాలంలో మీరు చూస్తే మళ్ళీ ఒక 2-3 కమిటీలు కూడా వేశారు ఆ మధ్యకాలంలో. నేను స్వచ్ఛ భారత్ కమిటీలో నుండి దానికి ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే మరిగా సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయడం కోసం చౌహాన్ కమిటీ ఒకటేసి మధ్యప్రదేశ్ ఎక్స్-CM అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టులో కూడా 1-2 సార్లు చాలా గట్టిగా కూడా చెప్పారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, మీరు ఇస్తారా లేదా క్లియర్గా చెప్పట్లేదు, మేము ఇస్తున్నాం. ఎంతమంది డిమాండ్ చేసినా నరేగా డిమాండ్ డ్రివన్ ప్రోగ్రాం కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇచ్చే పరిస్థితులు లేరు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం తాను చేయాల్సినంత చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. లోటు బడ్జెట్లో భర్తీ చేయాల్సిన మొత్తం కూడా కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదన్నారు చంద్రబాబు. ఇంకొక పక్కన విశాఖపట్నం రైల్వే జోన్
విశాఖపట్నం రైల్వే జోన్లో చాలా స్పష్టంగా ఒరిస్సా గవర్నమెంట్ కూడా చెప్పింది, మేము అడ్డం రావడం లేదు, అనవసరంగా మా పేర్లు తీసుకురావద్దండి, మాకు కూడా కొన్ని డివిజన్లు కావాలి, అవి ఇవ్వండి మీరు మాకు చాలు, కానీ రైల్వే జోన్కి మేము అడ్డం లేదు చాలా స్పష్టంగా చెప్పిన రైల్వే జోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది, దాన్ని కూడా అడ్డం పెట్టారు. దుగ్గిరాజపట్నం ఆప్షన్ కూడా లేదు వీళ్ళకు, షల్ అని ఉంది, దే హ్యావ్ టు డూ ఇట్. మొన్నే మనం రామాయపట్నం ఫౌండేషన్ వేసాం, భావనపాడు కూడా మనం ఫౌండేషను తొందరగా వేయబోతున్నాం, ఫైనలైజ్ చేసాం. కాకినాడ కమర్షియల్ పోర్టు కూడా నాంది పలికాం. ఇంకో పక్క ఎప్పుడో ఫైనలైజ్ చేసి మచిలీపట్నం పోర్టు కూడా మనం ఫైనలైజ్ చేసి ముందుకు పోతున్నాం. ఈ విధంగా మీరు మొత్తం ఈ నిన్న మొన్న మీరు చూస్తే కరువుకు కూడా డబ్బులు ఇచ్చినప్పుడు మధ్య మహారాష్ట్రకి మాత్రం 4,700 కోట్లు ఇచ్చారు, మనకు 900 కోట్లు ఇచ్చారు. ఎక్కడ వీలైతే అక్కడ డిస్క్రిమినేషన్. నిన్న మొన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ చెప్పలేదు కాబట్టి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని, అంటే మనం గుమస్తాగిరి చేయడానికి ఉన్నాం. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా అడ్డంగా మాట్లాడే పరిస్థితికి ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఉండేది ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఇవి. సావరెన్ పవర్స్ ఉన్నాయి, మీరు మా మీద పెత్తనం చేయలేరు, మేము మీ మీద పెత్తనం చేయలేము. అదే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళేదో గుమస్తాగిరి చేసే ప్రభుత్వాల మాదిరిగా వీళ్ళకేదో లెక్కలు ఇవ్వడానికి ఉన్నామనే విధంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. మనం ట్యాక్సులు కడుతున్నాం. నిన్న మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు ఇదే మాదిరిగా నోటుకు వచ్చినట్టు. నేనేమంటానంటే మనం అసలు ట్యాక్సులే మనం అడగలేదనుకోండి వెళ్ళని వాళ్ళు, కానీ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి ఆ డబ్బులే పోవడం, డబ్బులు ఇంకే ఇవ్వని అడిగే పని లేదు, మనం బ్రహ్మాండంగా రన్ చేసుకోవచ్చు.